Next in After Effects motion graphics, next assignment on kinetic typography. What is kinetic typography? Based on this text typography, we are doing an assignment. Particularly, it is an urban reel style. సో అంటే మనం అర్బన్ రీల్ స్టైల్లో మనం ఒక కైనెటిక్ టైపోగ్రఫీని బేస్ చేసుకొని మనం మోషన్ గ్రాఫిక్స్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మోషన్ గ్రాఫిక్స్లో నేను అన్నీ ఒకే స్టైల్లో లేకుండా డిఫరెంట్ అసైన్మెంట్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అన్నీ కవర్ చేద్దాం. అన్ని రకాల అసైన్మెంట్స్ నేను ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్తుంటాను. దేనికైనా కానీ ఫస్ట్ మనం ఫైల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఫైల్ మీన్స్ ఏంటి? కంపోజిషన్. న్యూ కంపోజిషన్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో న్యూ కంపోజిషన్ మీద క్లిక్ చేసాం. కంపోజిషన్ నేమ్ వేయచ్చు నాట్ అర్బన్, ఇట్ ఇస్ కైనెటిక్ టైపోగ్రఫీ బట్ అర్బన్ స్టైల్ అనమాట. సో దానికి మనం ఏం చేద్దాం అంటే ఈ ప్రీసెట్స్ని చెక్ చేసుకుందాం ఒకసారి. ఈ ప్రీసెట్ కస్టమ్ ప్రీసెట్స్ ఇది 1920x1080. దీన్ని ఇలాగే ఉంచేద్దాం. ఫ్రేమ్ రేట్ 60 frames per second, 60 FPS. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా దీన్ని యూజ్ చేద్దాం. సో నేను ఓకే అంటున్నాను. సో మనకేంటంటే ఒక కంపోజిషన్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అసెట్ ఫోల్డర్ని మనం తీసుకురావాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అసెట్ ఫోల్డర్ అంటే ఏంటి? మనం ఏమేమైతే ఇందులో మనం వాడదాం అనుకుంటున్నామో, అంటే మనం యూజ్ చేసే వీడియోస్ కానీ లేకపోతే మనం యూజ్ చేసే ఆడియో కానీ టెక్స్ట్ కానీ, సో వీటిని అనమాట. అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసెట్ ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకుందాం. అసెట్ ఫోల్డర్ తర్వాత వాటిని ఏమేమి ఉన్నాయో వరుసగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి తెచ్చుకుందాం. సో మనం వర్క్ ఫ్లోని క్రియేట్ చేసాం కదా. దీని తర్వాత ఈ స్టెప్ 2 ఏంటంటే ఇంపార్టెంట్ అసెట్స్. సో మనం ఈ ప్రాజెక్ట్ ప్యానల్ మీద మనం ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ నేను డౌన్లోడ్స్లో ఈ టైపోగ్రఫీ వీడియో ఇందులో నాకేంటంటే నేను ఆల్రెడీ అసెట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇలా అంటే ఈ అసైన్మెంట్కి సంబంధించి నేను ఏమి వాడదాం అనుకుంటున్నాను అవన్నీ నేను ఆల్రెడీ సెపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏంటంటే 1 2 3 4 5 డిఫరెంట్ సీన్స్ లాగా మనం చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీన్ని చూద్దాం. ఇదేంటంటే బేస్డ్ ఆన్ మనం ఎప్పుడైనా కానీ లైఫ్లో మనం ఏదైనా రిస్క్ చేయకుండా, ఎందుకులే మనకి కష్టం, రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని కంఫర్ట్ జోన్లో ఉంటే మనకి ఫ్యూచర్ ఏమీ ఉండదు. ఓకే, అన్న దాన్ని బేస్ చేసుకొని టైపోగ్రఫీలో మనం చేస్తున్నాం అసైన్మెంట్ అనమాట. సో అందుకే దీని పేరు ఏం చెప్పానంటే నో రిస్క్ నో స్టోరీ. ఓకే, కంఫర్ట్ కిల్స్ డ్రీమ్స్ అన్నది మోటివేషన్కి సంబంధించింది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని నేను తీసుకొని వస్తున్నాను. లేదంటే అన్నీ ఒకసారి కూడా తీసుకుని వచ్చేయచ్చు, కానీ మనం ఒక్కొక్కటి సీన్ బై సీన్ మనం చేసుకుంటూ వెళ్దాం. రైట్, సో దీన్ని తీసుకున్నాను నేను. అలాగే దీనికి సంబంధించిన ఈ సౌండ్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు. సో ఇంపార్టెంట్ నేను. అలాగే నేను ఇంకొక దాన్ని కూడా, ఎందుకంటే మనం ఈ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి 1 by 1 మనం తీసుకుందాం. ఓకే, వచ్చేసింది కదా. ఫస్ట్ దీనికి ఈ అసెట్స్ అనేది మనం తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో మ్యూజిక్ని మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దీని లెంత్ మనం ఒక 25 to 30 seconds మధ్యలో ఉండేటట్టుగా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక 25 secondsని పెట్టుకుందాం. 30 between 25 అలా అనమాట. సో నేను 25 ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ వర్క్ ఏరియాని నేను ఇక్కడ దాకా ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ అయిపోయింది కదా. ఇక్కడ ఈ సౌండ్ నేను ఒకసారి ప్లే చేస్తాను. సో మనకు అర్థమవుతుంది ఇది ఏంటన్నది.
సో మనకి ఇక్కడ దాకా ఉంది సాంగ్ ఇది కదా. సో నాకేంటంటే దీన్ని మనం కొంచెం కట్ చేసుకోవాలి. సో ఎక్కడి నుంచి కట్ చేసేది, ఈ పోర్షన్కి ఇలాగే కట్ చేసేద్దాం. Ctrl+Shift+D అంటే ఏమవుతుందంటే అది అక్కడికి అది కట్ అయింది. Ctrl+Shift+D అంటే కట్ అయింది. చూడండి ఈ పోర్షన్ని ఏదైతే కట్ చేశానో ఈ పోర్షన్ నేను డిలీట్ చేశాను. ఒకసారి ప్లే చేద్దాం, మళ్ళీ డిలీట్ చేశాను. ఓకే, సో అయితే నాకేంటంటే ఇది నాకు కరెక్ట్గా 25 సెకండ్స్లోకి నాకు కావాలి. ఎస్, సో ఇలా తీసుకొని ఇక్కడ నేను Ctrl+Shift+D, సో ఈ పోర్షన్ డిలీట్ చేసాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇది 4 అలా వచ్చింది కదా. సో నేను కరెక్ట్గా దీన్ని 25 దగ్గర నేను తీసుకుంటాను. ఎస్, Ctrl+Shift+Delete. సో దీన్ని తీసేద్దాం. డన్. ఓకే, సో ఇది డౌన్లోడ్స్లో ఇది క్రియేట్ అవుతుంది. అది అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటుంది. ఓకే, సో దీనికి ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. సో టైపోగ్రఫీ. డన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ సౌండ్ మనకి ఎండ్ మనకి ఎలా ఉంది, సడన్గా ఇది కట్ అవుతున్నట్టు ఉంది కదా. సో ఈ ఎండ్ పాయింట్ నేను ఏం చేస్తున్నానంటే మనం దీని ప్రాపర్టీస్లోకి వెళ్దాం, వచ్చి ఆడియోలో దీని వేవ్ ఫామ్లోకి వెళ్దాం. సో మనకి ఎలా వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనం కీ ఫ్రేమ్ వేద్దాం. ఇక్కడ కీ ఫ్రేమ్ వేసి అండ్ ఈ ఎండ్ పాయింట్లో కూడా ఒక కీ ఫ్రేమ్ వేద్దాం. వేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని మనం 0 చేస్తున్నారు ఇలా. సో అలాగే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేద్దాం అనుకుంటున్నాను. వేసి దీన్ని ఏం చేస్తానంటే ఇలా తగ్గేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే తెలియదు, గ్రాడ్యువల్గా అలా తగ్గుతున్నట్టు వస్తుంది. లేకపోతే ఏంటి సడన్గా మనకి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఎస్, ఫ్యాంటాస్టిక్, రైట్. ఎస్, మనం ఒకసారి చూద్దాం. ఏమలేదు, కీ ఫ్రేమ్స్ని మనం కొంచెం ఇలా పెంచుకుంటే సరిపోతుంది. మనకి ఏంటంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ వెళ్ళిపోతుంది. ఎస్, సో చూద్దాం. Ctrl+S, రైట్. సో దీన్ని మనం ఇంకా ఈ వీడియోని దీన్ని లాక్ చేసేసుకోవచ్చు. దీంతో పని లేదు, ఇంకా అయిపోయింది. వీడియోని మనం చేసేసాం, సౌండ్ అన్నది యాడ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఈ ఫుటేజ్ని తెచ్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం దేనికి చేద్దామంటే నో రిస్క్. ఓకే, సో దీన్ని యాడ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఉన్నది బ్యాక్ వేసేద్దాం. ఓకే, ఇది వీడియో, రైట్. సో దీన్ని ఏం చేద్దామంటే ఒక 0.3 సెకండ్స్ మాత్రమే నేను ఈ వీడియోని నేను వాడదాం అనుకుంటున్నాను. ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, దీనికి ఆల్రెడీ ఈ వీడియోకి ఏంటంటే సౌండ్ ఉంది కదా, సో దాన్ని ఆఫ్ చేసేద్దాం. ప్రజెంట్ అయితే మనకు అది అవసరం లేదు.
సో ఈ వేవ్ ఫామ్లోకి వచ్చేసి సో దీన్ని మొత్తం నేను ఇలా మైనస్ చేస్తాను. అంటే ప్రజెంట్ నాకు సౌండ్ అవసరం లేదు. అవసరమైనప్పుడు మనం దాన్ని చూసుకుందాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్రెడీ ఉంది కాబట్టి అవసరం లేదు, రైట్. సో దీన్ని ఏం చేస్తానంటే 0.3 seconds. సో ఇక్కడికి వచ్చి నేను 3 seconds ఇలా పెట్టేసాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని Ctrl+Shift+Delete. ఓకే, ఈ పీస్ ఓకే. సో నేను దీన్ని ఈ పీస్ని నేను తీసేస్తాను, అవసరం లేదు. Ctrl+S. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ టెక్స్ట్ని మనది యానిమేట్ చేసుకుందాం. 0 నుంచి మనం 0.3కి చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ టెక్స్ట్ని మనం టైప్ చేద్దాం, నో రిస్క్. దీన్ని కూడా లాక్ చేసేసుకొని టెక్స్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో నేను ఏం టైప్ చేస్తానంటే ఇక్కడ నో రిస్క్. ఇది నా టెక్స్ట్. ఇంకా దీని సైజ్ కొంచెం పెద్దది, సైజ్ అనేది ఇంత పెట్టేసాం. ఓకే, సో నేను దీన్ని ఇక్కడ సెంటర్ చేసేసుకున్నాను యాంకర్ పాయింట్, రైట్. సో మనకి ఏమవుతుందంటే యానిమేషన్ చేసినాడు బేస్డ్ ఆన్ దిస్ యాంకర్ పాయింట్ మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ టెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇది టెక్స్ట్ లేదు. ఓకే, ఇది మనకి 0 నుంచి 0.3 secondsలోనే ఇది రావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ ట్రాన్స్ఫార్మ్ దగ్గర టెక్స్ట్ని నేను ఎపీర్ చేద్దాం. ఓకే, సో ఫాంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నో రిస్క్ అన్నది కొంచెం బోల్డ్ తీసుకుందాం. ఇది ఆల్రెడీ బోల్డ్లోనే ఉంది ఇది. అయితే మనం రిస్క్ అంటున్నాం కాబట్టి సో దీని కలర్ ఏం చేద్దామంటే సో రెడ్ ఇద్దాం, బ్రైట్ రెడ్. సో అది మనకి ఇండికేట్ చేస్తుంది రిస్కినెస్ని, డేంజర్ని, రైట్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని స్కేలు, ఒపాసిటీ చేంజ్ చేద్దాం. సో నేను ఇక్కడ దీన్ని టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎక్కడి నుంచైనా టైం లైన్లోంచి చేయొచ్చు, లేదంటే పక్కన ప్రాపర్టీస్లోంచి కూడా మనం యానిమేషన్ అనేది చేయొచ్చు. సో నేను ఏం చేస్తున్నాను, స్కేలు అండ్ ఒపాసిటీ దీన్ని, ఇది ఇక్కడ 100%లో ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తానంటే నేను 0 పెట్టేశాను, 0. ఓకే, అండ్ ఇక్కడ దీని ఒపాసిటీ కూడా నేను 0 పెట్టేశాను. అండ్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఇంకొక కీ ఫ్రేమ్ వేస్తున్నాను, అండ్ ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ వేసాను. సో ఇక్కడ కూడా నేను సేమ్ 2 అలా మెయింటైన్ చేస్తున్నాను. ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ కీ ఫ్రేమ్స్ వేస్తున్నాను. ఓకే, ఈ కీ ఫ్రేమ్స్ దగ్గర నేను దీన్ని 100% పెడుతున్నాను, అండ్ దీన్ని కూడా ఒపాసిటీ 100% పెడుతున్నాను, అండ్ దీన్ని కరెక్ట్గా 100% అన్నది పెట్టేద్దాం. ఓకే, సో అప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ నుంచి ఇది ఇలా చిన్న దగ్గర నుంచి గ్రో అవుతూ డిజపీర్ నుంచి ఎపిర్ అయిపోయింది. ఓకే, సార్ మనం ఎస్ ఎస్. సో దీన్ని మనం కీ ఫ్రేమ్స్ని పొజిషన్స్ కొన్ని చేంజ్ చేసుకుంటే ఇంకా చూడటానికి ఇంకా బాగుంటుంది. ఓకే, ఇలా వచ్చింది.
సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే కీ ఫ్రేమ్స్ వేస్తాను. మళ్ళీ కీ ఫ్రేమ్స్ వేసిన తర్వాత దీన్ని నేను కొంచెం స్కేల్ నేను పెంచుతున్నాను. ఒక 200 అంటే ఇలా ఇది 100%కి వచ్చింది కదా. ఇక్కడ ఇది సెటిల్ అయిన తర్వాత కొన్ని ఫ్రేమ్స్ హండ్రెడ్ సెటిల్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఇలా పెరుగుతుంది అనమాట. ఎస్, దిస్ ఇస్ నైస్, రైట్? ఎస్, కొంచెం నేను దీన్ని ఇలా పెడతాను. చూడండి, ఇదేంటంటే యానిమేషన్కి అనుగుణంగా మ్యూజిక్ సౌండ్కి అనుగుణంగా నేను చేంజ్ చేస్తున్నాను. ఎస్, సో ఇక్కడ నేను వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని నేను రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ అసిస్టెంట్లో నేను ఈజీ ఈజ్ అంటున్నాను. ఈజీ ఈజ్ అంటే మనకి స్లో అండ్ స్లో అవుట్ అన్నది యాడ్ అవుతుంది. దిస్ ఇస్ నైస్, రైట్? సో ఇక్కడ దీన్ని లాక్ చేస్తాను. దీని యానిమేషన్ అయిపోయింది. ఎస్, ఇక్కడ ఏం చేస్తానంటే ఒక చిన్న ఈ బేస్ హిట్ అన్నది ఇద్దాం. ఇది ప్రెసెంట్ అయితే ఇది బాగానే ఉంది చూడండి. సో నేను ఇక్కడ ఈ సౌండ్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఈ లాస్ట్లో ఏంటంటే ఈ బేస్ హిట్స్ ఇవన్నీ లాస్ట్లో మనం ఇద్దాము. ఒకసారి ఏమున్నాయో ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను. ఓకే, ఇందాక నేను దీన్ని బంద్ చేస్తున్నాను సౌండ్ ఇది. సో ఇలా తీసుకున్నాం. సో నేను ఈ బేస్ హిట్స్ని తర్వాత ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ సౌండ్స్ని ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా మొత్తం ఇదంతా మనం యానిమేట్ చేసి ఎడిట్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా ఏ సౌండ్ ఎక్కడ వస్తే బాగుంటుందో అనేది లాస్ట్లో మనం డిసైడ్ చేద్దాం, రైట్? సో ప్రెజెంట్ అయితే దీన్ని నేను లాక్ చేసి దీన్ని సౌండ్ని కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ దాకా ఇది అయిపోయింది. నో రిస్క్ అన్నది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన సౌండ్ అండ్ దీని ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేసేద్దాం. సో సౌండ్ ఏంటంటే నేను ఈ సౌండ్ని ఆన్ చేస్తున్నాను, అందుకే దీన్ని ఆఫ్ చేసి దీన్ని తీస్తున్నాను. ఎస్, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఇందులో నాకు ఈ డీప్ బేస్ హిట్ లాంటి సౌండ్ కావాలి మనకి. సో ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తానంటే కట్ చేస్తున్నాను సౌండ్. నేను కంట్రోల్ షిఫ్ట్ డిలీట్. సో అక్కడికి ఇది కట్ అయిపోయింది. ఓకే, ఈ సౌండ్ నేను లాక్ చేసేసి దీన్ని ఆఫ్ చేస్తున్నాను అండ్ దీన్ని మనం ప్లే చేద్దాం. సరే, ఇక్కడ దాకా వచ్చింది కదా. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ దీన్ని ఒక కీ ఫ్రేమ్ వేద్దాం ఇక్కడ. సో మళ్ళీ ఇటు సైడ్ ఇక్కడ ఈ ఎండ్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేస్తున్నాను. సో దీని దగ్గర నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా డౌన్ చేసేస్తున్నాను.
సో దీన్ని ఇంకొంచెం లోపలికి పెడతాను. సో మనకి ఇలా డౌన్ అయినట్టు వస్తుంది అనమాట. కొంచెం లోపలికి పెట్టేస్తున్నాను నేను కదా, ఇక్కడ దాకే ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ దాకే పెడతాను నేను. రైట్, సో ఇక్కడ దాకా వచ్చేసాను. రైట్, సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఈ సౌండ్ని లాక్ చేసేస్తున్నాను. ఇది ఓకే. నెక్స్ట్ ఈ 3 సెకండ్స్ తర్వాత నుంచి ఈ 3 సెకండ్స్ తర్వాత నుంచి దీన్ని ఏం చేస్తామంటే తగ్గించేద్దాం సౌండ్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దీన్ని బ్యాక్గ్రౌండ్లో లైట్గా వినిపించేటట్టు. ఈ బేస్ హిట్ ఇప్పుడు మనం యూజ్ చేసింది ఏంటంటే ఎక్కువ హై పిచ్లో వినబడుతుంటుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి లైట్గా మనకి మైల్డ్గా అప్లై అవుతుంటుంది. రైట్, సో నేను దీన్ని ఇలా తగ్గించేస్తాను. సో దట్ ఏంటంటే మనకి దాని మీద ఇది ఓవర్లాప్ అయ్యి వినబడుతుంది. ఇలా మొత్తం ఇలా పెట్టేసాను, నేను తగ్గించేసాను. ఇక్కడ 0 పెట్టేసాను అన్నమాట. దీనికి కొన్ని ఎఫెక్ట్స్ ఇద్దాం. ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లోకి వచ్చి ఇందులో నేను ఈ డైరెక్షనల్ బ్లర్, then drag and drop here. Right, సో మనకి ఇది డైరెక్షనల్ బ్లర్ వచ్చింది. ఇది ఎస్. సో ఈ ఇక్కడ మనకి దీని కంట్రోల్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ కంట్రోల్స్. సో దీన్ని మనం కావాలనుకుంటే ఎంత కావాలనుకుంటే అంత ఇంకా పెట్టుకోవచ్చు అది. సో నాకు బ్లర్ లెంత్ 10 అన్నది డిఫాల్ట్లో అది సరిపోతుంది. అది మనకు కావాలనుకుంటే పెంచుకోవచ్చు, ఇంకా అవసరం లేదు నాకు. రైట్, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ గ్లో. ఈ గ్లో కూడా వేసాను దీని మీద. ఓకే, సో గ్లో. అలాగే దీన్ని గ్లోనెస్ ఎంత ఉండాలి, మిడ్ పాయింట్ నుంచి. సో వీటి కూడా దీని కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ గ్లో ఏ కలర్ ఉండాలి ఏంటనేది. జనరల్గా గ్లో వైట్ ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ మనకి హార్జెంటల్గా వెర్టికల్గా అప్లై అవుతుంది ఇది. రైట్, సో దీన్ని కూడా ఇలాగే వదిలేద్దాం. సో అది బాగానే ఉంది. అది నెక్స్ట్ ఏం చేద్దాం, లిటిల్ బిట్ కెమెరా షేక్ ఒకటి యూజ్ చేద్దాం.
కెమెరా షేక్. సో ఈ కెమెరా షేక్ బ్లర్ డ్యూరేషన్ 5 ఫ్రేమ్స్ 7 ఫ్రేమ్స్ 9 ఫ్రేమ్స్ ఇవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే దీని స్ట్రెంగ్త్, షేక్ సెన్సిటివిటీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ నాయిస్ కూడా యాడ్ చేద్దాం. సో నాయిస్, సో డ్రాగ్ అండ్ డ్రాప్. ఎస్, పర్ఫెక్ట్, రైట్. సో మనం ఇక్కడ దాకా దీన్ని ఒక పోర్షన్కి కంప్లీట్ చేసేసాం, రైట్. సో మిగతా దాన్ని కూడా మనం చేద్దాం.